సమాజంలో నిరుపేద పిల్లల ఆకలి తీర్చేవారు కొందరైతే నిత్యావసరాలు అందించేవారు మరికొందరు. ఎక్కువ మంది తమ ఆత్మ సంతృప్తి కోసం సేవ చేస్తుంటే ఆ యువతి మాత్రం చిన్నారుల ఆనందం కోసం ఆరాటపడుతుంది. కొత్త దుస్తులంటే తెలియని మురికి వాడల్లోని పిల్లలకు వారు కోరుకున్న ఖరీదైన బ్రాండ్ దుస్తుల్ని ఉచితంగా అందిస్తోంది. సమాజంలో అట్టడుగు ఉన్న వారిలో ఆత్మవిశ్వాసం నింపి ఇతరులతో సమానంగా ఎదిగేలా చేయడమే సేవ్ వాట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటున్న నీరజతో చిట్చాట్. పుట్టినరోజులు పండగలు వస్తే చాలు కుటుంబంతో సహా షాపింగ్కి వెళ్తాము. అక్కడ మన చిన్నారులకు నచ్చిన దుస్తులు కొంటూ ఉంటాము. అయితే ఇందుకోసం రకరకాల షాపులు తిరుగుతూ ఉంటాము, రకరకాల మోడల్స్ చూస్తూ ఉంటాము. వారికి నచ్చిందే ఎంత ఖర్చైనా కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే మురికివాడిలో ఉండే నిరుపేదలు, అనాథలైనటువంటి పిల్లలకి ఆ అవకాశం ఉండదు. ఎవరైనా దాతలు ఇచ్చిన అరాకొర వస్తువులు, వాడి పాడేసిన దుస్తులు మాత్రమే వాళ్ళకి దక్కుతూ ఉంటాయి. అయితే అలాంటి చిన్నారుల కళ్ళల్లో ఆనందం చూడాలని, వారు కోరుకున్న దుస్తులు వేసుకొని వారు సంతోషంగా ఉంటే చూడాలని చెప్పి కాలగంటుంది గుంటూరు జిల్లా ఉండవల్లి చెందినటువంటి నీరజ. వినూత్నంగా నిరుపేద చిన్నారులకు సరికొత్త దుస్తులను అందిస్తుంది. ఆ కార్యక్రమం విశేషాలేంటో తన మాటల్లోనే విందాం. ముందుగా మీరు చేస్తున్న పనికి అభినందనలు. చెప్పండి, అసలు ఏంటి ఈ సేవ్ వాట్ అనే వినూత్న కార్యక్రమం? ఎలా రూపొందించారు, దాన్ని ఎలా కొనసాగిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు? సేవ్ వాట్ అంటే షేరింగ్ న్యూ క్లోత్స్ టు ద నీడీ పీపుల్ అండి. ఇక్కడ స్లమ్స్లో కానీ ఆర్ఫనేజెస్లో కానీ ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తాం మేము ఇట్లా సేవ్ వాట్లో. అండ్ అవి కూడా బ్రాండ్ న్యూ క్లోత్స్ ఇస్తామండి. చాలా మంచి క్వాలిటీ, మంచి ఫ్యాబ్రిక్ ఇస్తాము. బికాజ్ ఐ బిలీవ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ ద బెస్ట్. ఈ ఐడియా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది యాక్చువల్లీ షేరింగ్ ఇవన్నీ. ఇట్లా బర్త్డేస్కి వెళ్ళి ఆర్ఫనేజెస్లో సెలబ్రేట్ చేసుకోవడం, ఏదైనా వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా అలవాటు ఉంది. అండ్ తర్వాత మా మమ్మీ కూడా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి కొత్తవి కూడా కొన్ని ఇచ్చేవాళ్ళు. అండ్ నేను ఎప్పుడు చాలా మంచి ఇవ్వడమే చూసాను. నాకు అంటే మంచిగా ఇస్తారు అనుకునేదాన్ని చిన్నప్పుడు కూడా. దెన్ తర్వాత బర్త్డేస్ కి ఇట్లాగా యూజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఇట్లా వెళ్ళేదాన్ని. అండ్ తర్వాత నేను ఒకదాన్ని కూడా ఇట్లా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. అంటే నాకు వాళ్ళకి కొంచెం పరిచయం పెరిగాక చిన్నపిల్లలకి మేము వెళ్ళి ఎక్కువ కలిసేదాన్ని. వాళ్ళని ఏమైనా కావాలంటే చిన్న చిన్నవి కొని ఇచ్చేదాన్ని. ఇట్లా ఒకసారి వాళ్ళు నాకు ఈ కలర్ డ్రెస్ ఇస్తే బాగుండు, ఎవరైనా ఇస్తే బాగుండు అంటే నేనే అడిగా ఇట్లాగా. వాళ్ళ బర్త్డే అయితే ఏం కావాలంటే డ్రెస్ కావాలన్నారు. నాకు ఈ కలర్ డ్రెస్ ఇస్తే ఇష్టం నాకు అంటే వెళ్ళి తీసుకొచ్చాను వాళ్ళకి. ఆ కలరే ఇచ్చాను. వేరే వాళ్ళకి కూడా అదే కలర్ ఇస్తే నాకు ఈ కలర్ నచ్చదు, నాకు వేరే కలర్ నచ్చిద్ది అన్నారు. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎవరికి ఏది నచ్చిద్దో వాళ్ళకి అదే ఇవ్వాలి. వేరేది ఇస్తే హ్యాపీనెస్ ఉండదు. అంటే మనం కూడా అంతే కదండి. మనకి ఎవరైనా మనకు నచ్చింది ఇస్తేనే హ్యాపీగా, నిజంగా హ్యాపీనెస్ వస్తుంది, కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది. లేదన్నా సర్లే అన్నట్టు ఉంటాం. మేము ఎవరికి ఇచ్చినా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం చూసాను నేను. అందుకే దానికోసమే నేను ఇదంతా స్టార్ట్ చేసింది కూడా దానికోసమే. ఇక MBAలో ఇంటర్న్షిప్ చేశాను ఒక NGOలో. అప్పుడు అర్థమైంది ఏంటంటే, చాలా మంది మనీ ఇస్తారండి, కానీ వాళ్ళకి ఆ గుడ్ ఫీల్ తెలియదు. అసలు వాళ్ళ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ కళ్ళు చూసినా, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారని వాళ్ళ నవ్వులు చూసినా నీకు తెలియకుండానే ఇంకోసారి చేయాలనిపిస్తుంది మీకు. ఆ ఒట్టి మనీ ఇచ్చేస్తే ఎవరికి తెలియదు. నేనేమనుకున్నానంటే, ఇక్కడ ఎంత నీడీ పీపుల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నాను. అండ్ మాకున్న దాంట్లో నేను కొత్త బట్టలు ఇవ్వగలను, అందుకని కొత్త బట్టలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే, అసలు 0 to 4 years వాళ్ళకి అసలు బట్టలు ఉండట్లేదండి. వాళ్ళకి సెకండ్ హ్యాండ్ గుడ్స్ అంటే ఎవరో వాడేసినవి కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. అది కూడా వాళ్ళ స్లమ్లో వాళ్ళకన్నా పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు వాడేసినవి వీళ్ళు తీసుకొని వాడతారు. అయితే పైది లేదంటే కింద వేసుకుంటారు. అది చూసాక నేను ఇట్లా వెళ్ళి డిస్కస్ చేశాక డాడీతో, ఇట్లా కాదు మనం ఇట్లా కొత్త బట్టలు ఇద్దాం వాళ్ళకి అసలు ఉండట్లేదు అంటే, వెళ్ళి మళ్ళీ సోర్స్ చేసాము. సోర్స్ చేసి బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చాము. వాళ్ళకి మొత్తం బాడీ అంతా కవర్ అయ్యేవి తీసుకొచ్చాము. అండ్ వాటి డ్యూరబిలిటీ కూడా ఎక్కువ. వాళ్ళకి ఒక 5 ఇచ్చినా కానీ వాళ్ళకి 1 year వచ్చేస్తాయి. అన్ని ఇస్తాము ఒకసారి వెళ్ళామంటే. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాం. అది ఇచ్చేది కూడా పిచ్చి పిచ్చి ఇవ్వమండి. వాళ్ళ చాయిస్ ఇస్తాము. వాళ్ళకి నచ్చింది ఇట్లా వార్డ్రోబ్ పెట్టి ఆ వార్డ్రోబ్ లో మేము వాళ్ళకి చాయిస్ ఇస్తాము. ముందే వెళ్ళి మాట్లాడతాము. చాయిస్ ఇచ్చాక వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో నుంచి ఇది కావాలక్క, అది కావాలక్క అని వాళ్ళు తీసుకుంటారు. సో అలాగా అది డిగ్నిటీ అండి. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు అట్లాగా. నీరజ్ గారు, ఇది చెప్పండి, మీరు ఏ సంవత్సరంలో ఇది ప్రారంభించారు? ఇప్పటి వరకు ఎంతమందికి ఈ కొత్త దుస్తులు ఇవ్వటం అనేది జరిగింది? ఇది స్టార్ట్ చేసింది నేను 2023లో స్టార్ట్ చేశానండి. ఇట్లా నవంబర్లో అనుకున్నాను చేద్దామని. దాని లేదా 2024లో పీక్ సమ్మర్లో అప్పుడు స్టార్ట్ చేసాం ఇట్లా స్లమ్స్లోకి వెళ్ళి ఇవ్వడం. ఇప్పుడు వరకు అయితే ఒక 7,000 అయ్యాయి. 7,000+ అయ్యాయి. ఎందుకంటే ర్యాండమ్ గా కూడా ఇస్తాము. ఇంకా ఇంకొక 5,000 పీసెస్ రెడీ ఉన్నాయి షేర్ చేయడానికి. అండ్ ఇది కూడా మేము ఇట్లా బాక్సెస్ లో ఇస్తామండి. ఇట్లాంటి బాక్సెస్ లో ఇస్తాము అందరికి. ఇట్లా మేము ఏజ్ రాసుకొని, ఇది న్యూ బార్న్స్ కి ప్రతి దాంట్లో ఇట్లాగా ఒక 5 pieces ఉంటాయి దీంట్లో. ఇట్లా రాంపర్స్ 0 to 3 months ఒకటి, ఓకే 3 to 6 months, 6 to 9 months ఇట్లా ఉంటాయి. అండ్ ఇవన్నీ
ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇవి. ఇప్పుడు ఇది చూస్తే మీరు బేబీస్ కి బాడీ అంతా కవర్ అవుతుంది, కింద ఇట్లాగా నాట్ వేస్తారు కింద. హ్యాండ్స్ కి ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇట్లా అంటే రివర్స్ లో అంటే ఇట్లా కవర్ అయిపోయింది బేబీకి హ్యాండ్ అంతా. చేతులు నోట్లో పెట్టుకుంటారు, మొహం మీద ఇట్లా గీకేసుకుంటారు, అవేమి జరగవు ఇలాంటివి వేసుకుంటే వాళ్ళు. అండ్ వాళ్ళు ఉండే స్లమ్ ఏరియాల్లో ఇట్లాంటి చాలా బెస్ట్ వాళ్ళకి. ఇట్లాంటివి వేసుకుంటే వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యేం రావు వాళ్ళకి. ఇట్లా కింద నాట్ వేసుకుంటే దే కెన్ వేర్ ఫర్ అప్ టు ఇట్లా 6 months to 9 months ఇట్లా వేసుకోవచ్చు. ఇది వాళ్ళు సన్నగానే ఉంటారు కాబట్టి పుట్టిన దగ్గర నుంచి వస్తాయి, 1 year వరకు వస్తాయి ఇవి. అండ్ తర్వాత ఈ మస్లిన్ కాటన్ ది టవల్ అండి, ఇవి చాలా సాఫ్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ఇవి. సో ఇది ఎవరికి ఇచ్చినా ఎంత మంచిగా ఇస్తున్నారా అంటారు, అంత బాగుంటాయి ఇవి. చాలా మంది అన్నారు ఇంత మంచిగా ఇస్తున్నారా అని. బేబీ స్కిన్ ఎంత సాఫ్ట్ ఉంటుంది అంత సాఫ్ట్ ఉంటుంది ఇది. వీటికి డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీటికి. తర్వాత పిల్లలకి పేరెంట్స్ కూడా వాడుకోవచ్చు. కొత్తవి ఇస్తున్నారు, అందులోనూ చాలా నాణ్యతతో కూడిన, అంటే మధ్యతరగతి కుటుంబీకుల కంటే కూడా ఉన్నత స్థాయి వర్గాలు వాడేటువంటి దుస్తులు ఇలాగా ఉన్నవి చూస్తే చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కదా. మీ యొక్క ఈ కార్యక్రమం వెనక మీకు ఎవరి ఆర్థిక సపోర్ట్ ఉంది, ఎవరు సహకారం అందిస్తున్నారు, అది ఎలా నిర్వహిస్తున్నారు? ఇదంతా నేను డాడీ మనీ అండి అన్నీ. ఆయనకు కూడా అంటే ఈ ఐడియా ఇదేం తెలియదు అసలు. నేను తీసుకెళ్ళి చూపించాను, ఇట్లా మీరు కూడా ఇట్లా చేస్తే ఈ హ్యాపీనెస్ ఫీల్ ఉంటుంది. నేను ఆ హ్యాపీనెస్ ఫీల్ ఉండి అది చూసే నేను ఇలా స్టార్ట్ చేశాను. నువ్వు కూడా ఒకసారి వస్తే నీకు కూడా తెలుస్తుంది అని చెప్పి తీసుకెళ్ళాను డాడీని. తీసుకెళ్ళాక వాళ్ళకు కొన్ని డ్రెస్సెస్ ఇచ్చాక అందరూ ఒకటే డ్రెస్ వేసుకొని వచ్చాక ఆయనకు అర్థమైంది అసలు హౌ ఇట్ ఫీల్స్, అసలు అంత హ్యాపీనెస్ అండ్ వాళ్ళ స్మైల్స్ లో ఉండే హ్యాపీనెస్ ఆయనకు అర్థమైంది. టు సమ్ ఎక్స్టెంట్ నేను మీకు సపోర్ట్ చేస్తాను, బట్ తర్వాత నేను చేయలేను అన్నారు. సో నేను నా కోసం దాచిన డబ్బులు ఏమన్నా ఉంటే అవన్నీ దీనికి ఖర్చు పెట్టేయమని చెప్పాను. సో ఆ డబ్బులతోనే ఇట్లా అన్ని సోర్స్ చేసాము, దా బెస్ట్ ఇవ్వాలని అందరికి. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో మీరు ఇప్పటికి వేలాది మందికి అనాథ పిల్లలు కావచ్చు, లేదా మురికివాడలో ఉన్న చిన్నారులు కానీ పంపిణీ చేశారు. ఇప్పుడు ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కడెక్కడ ఈ యొక్క దుస్తులు అనేవి పంపిణీ చేయడం జరిగింది, వాటిని అసలు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు? ఫస్ట్ సర్వే చేస్తామండి. మీరు ఒక స్లమ్కి వెళ్తే వాళ్ళు ఇంకో స్లమ్ అడ్రస్ వాళ్ళే ఇస్తారు, ఎక్కడ ఉన్నారు ఏంటి అని. అలా తెలుసుకున్నాయి మాకు కూడా. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు విజయవాడలో 2 slums లో చేసాము, తర్వాత గన్నవరంలో చేసాము, తర్వాత చిలుకలూరు బాలాజీ అక్కడ చేసాము, గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసాము, అండ్ తణుకులో 2 slums లో చేసాము. అండ్ ఇక్కడ ర్యాండమ్ గా ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తే వాళ్ళకి కూడా ఇస్తాము మేము చిన్నపిల్లలకి. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్కి వెళ్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ మేము. ఇట్లా చిన్నపిల్లలకి బట్టలు అక్కడైతే అందరికి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా స్లమ్స్ లోకి వెళ్తే ఎవరు 2-3 ఉంటారు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం నెక్స్ట్. అంత మోర్ ఫోకస్డ్, అక్కడ అందరూ ఉంటారు, ఒక ఎక్కువ మందికి ఇవ్వగలం మేము అక్కడైతే. మురికివాడల్లో పిల్లల దగ్గరికి మీరే వెళ్తున్నారు, స్వయంగా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి నచ్చినవి వాళ్ళే ఎంపిక చేసుకునే విధంగా చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీతో ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆ అనుభవాలు చెప్పండి. వాళ్ళు తీసుకెళ్తే ఫస్ట్ నమ్మలేరండి. వాళ్ళు ఏంటి మాకు ఇస్తున్నారా, మాకు కొత్త ఇస్తున్నారా, మాకు నచ్చింది ఇస్తారా అని. అసలు ఏదైనా అంత సర్ప్రైజింగ్ వాళ్ళకి. వాళ్ళే కదా అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా అందరూ వెరీ సర్ప్రైజ్డ్ అసలు ఇవన్నీ చూసి. తర్వాత చెప్పాము ఇట్లా వార్డ్రోబ్ తీసుకొస్తాము అని చెప్తే దెన్ అప్పుడు కూడా నమ్మలేదు వాళ్ళు. మేము ఇట్లా వార్డ్రోబ్ తీసుకెళ్ళి అక్కడ అన్ని పెట్టాక వేర్ జస్ట్ వెయిటింగ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు అని. రియల్ గా అట్లా ఫీల్ అవుతారు, మాకు తెలుసు ఎలా ఉంటుందని. సో మా అందరికీ తెలియాలి కదా అని చెప్పి వీల్ కీప్ దిట్. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ ఫీల్ తో వస్తారు. కొంతమంది చాలా అడుగుతారండి తీసుకోవచ్చా అని, ఇది కావాలి అది కావాలి అంటే వాళ్ళకి చాయిస్ ఇస్తాం, ఎక్కడ ఉన్నాయి వాళ్ళ సైజ్ అని మేమే చెప్తాము. వాళ్ళ సైజ్ చెప్తే వాళ్ళు పిక్ చేసుకుంటారు అక్కడి నుంచి. దట్ ఈస్ గివింగ్ డిగ్నిటీ అండి వాళ్ళకి. కేవలం కొత్త దుస్తులు ఇవ్వటమే కాకుండా చూసినట్టయితే కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూపురేఖలను కూడా మార్చేస్తున్నారు. అంటే హెయిర్ కటింగ్ చేయించడం కానీ, చిన్నపిల్ల ఆడపిల్లలకి అయితే పాపం హెయిర్ పెద్ద లెంతీగా ఉంటుంది, అదంతా క్లీన్ చేయించడము, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకే చూపిస్తున్నారు. అలా వాళ్ళకి చూపించినప్పుడు ఆ చిన్నారుల్లో చిరునవ్వులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అంటే వాళ్ళు చూసి వాళ్ళు ఏమంటున్నారు, గతంలో ఇలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారని మీకు అనిపించినప్పుడు ఎలా అనిపిస్తుంది మీరు చేస్తున్న పని? అంటే నేను చేసేదంతా వర్త్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే వాళ్ళకి హోప్ ఇవ్వడం కోసం చేస్తున్నాం ఇవన్నీ. వాళ్ళు అట్లా వాళ్ళు మంచిగా చూసుకుంటే నేను కూడా ఇలా ఉండాలి, తర్వాత నన్ను నేను ఇట్లా చూసుకోవాలి తర్వాత కూడా వాళ్ళకి హోప్ ఇచ్చినట్టు ఉంటుంది లైఫ్ లో. మేము ట్రై చేస్తుంది అదే, వాళ్ళకి హోప్ ఇవ్వాలి లైఫ్ లో, మేము ఉన్నాం మీకు అని వాళ్ళకి ఫీల్ రావాలి. అలానే సొసైటీలో డెవలప్ అవుతుంది. లైక్ బ్రదర్హుడ్ ఇట్లాంటివన్నీ మంచిగా డెవలప్ అవుతాయి సొసైటీలో. జస్ట్ ఇట్లా ఒక హెయిర్ కట్ చేసి వాళ్ళు మంచిగా చూసుకొని మంచి డ్రెస్ వేసుకుంటేనే అసలు మొత్తం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అది మారిందంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా మంచిగా నేను ఎట్లా ఎదగాలి లైఫ్ లో అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. చిన్నదే కానీ చేసేది ఇంపాక్ట్ చాలా పెద్దది అది. దానివల్ల మీరు ఎంతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని మీద మీరు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్, ఇలా కొంతమంది ప్రముఖుల్ని కలవడం జరిగింది. వాళ్ళు కూడా మీరు చేస్తున్న పనిని వెన్నుతట్టి ప్రోత్సహించారు కదా. ఆ సందర్భంలో ఎలా అనిపించింది
నచ్చింది మీకు? ఈ కార్యక్రమం ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎప్పుడైతే నచ్చిందో అప్పుడే అర్థమైందండి, ఇది ఇంకా కొనసాగించాలి, ఎవరిని కలిసినా ఇంకా కొనసాగించండి, ఆలోచించండి, దీన్ని ఎట్లా స్కేల్ చేయాలి ఆలోచించండి, ఒకసారి చేస్తే కాదు ఎప్పుడు చేసేలాగా ఆలోచించండి, ఎందుకంటే ఇంత మంచి పని చేస్తున్నారు, మీ వల్ల ఇంతమంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మీరు ఒక్క డ్రెస్ ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అలా అక్కడి నుంచి చిన్నగా చేంజ్ స్టార్ట్ అయ్యిద్ది సొసైటీలో. మీకు తెలీదు, చాలా ఫాస్ట్ గా చేంజ్ స్టార్ట్ అవుతుందండి. చెయ్యండి, ఆలోచించండి, ఇంకా ఎట్లాగా దీన్ని లాంగ్ టర్మ్ లో ఎట్లా చేయాలని ఆలోచించండి అని చెప్పారు అందరూ. ఆర్థికంగా నాన్నగారు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అమ్మగారి నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? ఏమంటున్నారు అమ్మగారు మీరు ఈ కార్యక్రమం చేస్తుంటే? మా మమ్మీకి కూడా మేబీ అలవాటు ఉంది కాబట్టి కొంచెం ఏం అనట్లేదు. మేబీ అంటే కొత్త కొన్ని కూడా మమ్మీకి అలవాటు ఎప్పటి నుంచో. అందరికి ఇస్తే, చిన్నపిల్లలకనే కదా అందరికి కొత్త ఇస్తారు మమ్మీ. అంటే అందరూ ఇట్లా జాబ్స్ చేస్తున్నారు, నువ్వేంటి ఇట్లా ఇవి చేస్తున్నావు అంటే లైక్ అందరూ అంటారు కదా ఎప్పుడు సెటిల్ అవుతావు అని, ఏదో కొంచెం అట్లా స్టార్టింగ్ లో అన్నారు. తర్వాత అర్థమయ్యాక ఓకే షీఈస్ ప్యాషనేట్ అబౌట్ దిస్ థింగ్, నిజంగా ఇష్టము, దీంట్లో హ్యాపీనెస్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఏం అనలేకపోయారు, నన్ను చెయ్యి అన్నారు. వాళ్ళకు కూడా ఇష్టం కాబట్టి ఓకే, దే ఆర్ నాట్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఆఫ్ ఇట్, ఓకే చెయ్యి అన్నారు. మీరు చేస్తున్న ఈ సేవ్ ఆర్ట్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి చక్కని స్పందన వస్తుంది, అన్ని వర్గాల నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి. దీన్ని మున్ముందు అంటే బాగా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాబట్టి ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? దాని తగ్గ కార్యాచరణ ఏమైనా ఉందా మీ దగ్గర? మేమైతే ఇప్పుడు దాకా ఉన్న ఫండ్స్లో అయితే అన్ని సోర్స్ చేసామండి. నా కోసం దాచిన మనీ అన్ని సోర్స్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఏమన్నా అంటే ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. మేబీ ఎవరికైనా అది నచ్చితే అప్పుడు మేబీ ఆలోచిస్తాము. మేమైతే ఎవరిని అడగమండి, ఎవరిని ఆబ్లిగేట్ చేయడం, బికాస్ ఐ బిలీవ్ ఇన్ నాన్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు ఒకరిని వెళ్ళి అడిగామంటే వాళ్ళని ఆబ్లిగేట్ చేసినట్టు నేను అలాంటివి చేయను. సో ఎవరికైనా నచ్చితే వీ విల్ థింక్ ఆఫ్ ఇట్ అండి. వేర్ షేర్ కేర్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న నీరజ రానున్న రోజుల్లో కూడా సేవ్ ఆర్ట్ అనే ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని దృఢసంకల్పంతో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరి మీద ఆధారపడలేదని, తమ నాన్నగారి సహకారంతో దీన్ని నిర్వహించామని, ముందు కూడా తాను ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఆదాయాన్ని దీని మీద కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా నేను చేసే సాయం అనేది ఏదో సాయంలా కాకుండా ఆ చిన్నారుల జీవితాన్ని మార్చే విధంగా, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉండాలని చెప్పి కూడా తను చెప్తుంది. కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.